ఇప్పుడు ప్రజెంట్ ఏలినాటి శని ఎవరికి నడుస్తుంది? కుంభరాశి వారికి నడుస్తుంది, మీనరాశి వారికి నడుస్తుంది, మేషరాశి వారికి నడుస్తుంది. ఇది ఏలినాటి శని నడుస్తుంది వీరికి. అర్ధాష్టమ శని ధనుసు రాశి వారికి, అష్టమ శని సింహరాశి వారికి నడుస్తుంది. మరి ఈ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో నడుస్తున్నటువంటి వారికి కొంత ఊరట లభించింది. ఎప్పటి నుండి? 2026 సంవత్సరం 3వ నెల 19వ తారీఖు కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఆ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పుడు మనకు ముక్కోటి దేవతలు, అంటే దేవతల గురువైనటువంటి గురువు బృహస్పతి, ఆ గురుడు మనకు ఇక్కడ రాజుగా వ్యవహరిస్తున్నాడు. 2026 సంవత్సరం పరాభవ నామ సంవత్సరం, 2025 సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరాన్ని దాటుకొని పరాభవ నామ సంవత్సరంలో విజయ బాహుట ఎగరవేసేటువంటి వాళ్ళు ఈ ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని పట్టినటువంటి వాళ్ళకి. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా గురువు రాజుగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి శనిని అనగదొక్కే ప్రయత్నం చేస్తుంటాడు గురుడు. కాబట్టి ఈ యొక్క గురుబలం ఈ సంవత్సరం అంతా కూడా మీకు విజయం కలిగించాలని నేను ఏం చేస్తున్నానంటే 27వ తారీఖు 3వ నెల 2026 ఈ నెలలోనే కలి కల్మష నాశన మంత్ర హోమం అనేది కూడా జరిపిస్తున్నాను. ఇది పూర్తిగా ప్రతి ఒక్కరికి ఉచితంగానేనండి. ఇది కేవలం హోమం అనేది మీరు జరిపించుకోండి. దానికి కొంత కాస్ట్ అనేది తీసుకుంటాను. మీకు ఒక మహిమ గల అదృష్ట రత్నాన్ని నేను మీకు అందజేస్తాను. అది లాకెట్ రూపంలో మెడలో వేసుకోండి. ఈ లాకెట్లను, ఈ అదృష్ట రత్నాన్ని భారతదేశంలో ఉన్నటువంటి శక్తిపీఠాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు ఈ యొక్క పూజలు అందుకొని దాన్ని శక్తివంతం చేసి ఆ రత్నాన్ని మీకు అందజేయాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా మీకు మేలు జరగాలి. ఉద్యోగంలో విజయం, వ్యాపారంలో విజయం, అదృష్టం అదృష్టం అదృష్టం. ఎందుకంటే ఎక్కడ కూడా మైనస్ లేకుండా గురుబలం ఉంటే ప్రపంచాన్నైనా జయించవచ్చు. అలాంటి గురు బలము ఉన్నటువంటి రత్నాన్ని, కలికల్మష నాశన మంత్ర హోమాన్ని ఈ కలియుగంలో దుష్ట బాధల నుండి మనకు రక్షణ కల్పించే విధంగా ఈ యొక్క హోమాన్ని జరిపిస్తున్నాను. ఖచ్చితంగా ఈ కొత్త సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో ఈ 12 రాశులకు ఎలాంటి పరాభవం చెందకుండా ఈ హోమాన్ని జరిపిస్తున్నాను. మీ పేరు గోత్రనామాలు ఖచ్చితంగా మాకు పంపించండి. ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, విదేశీ ప్రయాణాలు చేస్తున్నటువంటి వారైనా, విదేశాలలో స్థిరపడాలనుకున్నటువంటి వారు, విదేశాలలో స్థిరపడినటువంటి వారికి ఎలాంటి నష్టం జరగకుండా ఈ సంవత్సరం అంతా కూడా 3 పువ్వులు 6 కాయలుగా మీ జీవితం విరాసిల్లాలంటే ఖచ్చితంగా ఈ కలి కల్మష నాశన మంత్ర హోమం జరిపించుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.